Hello aspirants, welcome to our classes English by Joseph sir. యాక్చువల్గా చాలా లాంగ్ బ్రేక్ వచ్చింది. సారీ ఫర్ దిస్ లాంగ్ బ్రేక్. కొంచెం అర్జెంట్ పనులు ఉండడం వల్ల కొంత బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే మళ్ళీ తిరిగి ఏవైతే క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నామో వీలైనంత వరకు కంటిన్యూస్గా చేయడానికి ట్రై చేస్తా. అయితే ఏవైతే ఇప్పటిదాకా మనం వీడియోలు చేసామో అవి డైరెక్ట్ ఏవైతే కొత్తగా నోటిఫికేషన్ వచ్చాయో వాటికి అనుగుణంగా మనం చేయడం జరిగింది. ఇప్పటి నుంచి కొన్ని వీడియోలు విడిగా కాన్సెప్ట్ వైజ్గా వెళ్ళిపోతూ, అంటే అన్ని ఎగ్జామ్స్కి ఇప్పుడు ఎస్ఐ, పీసీ మరియు టీజీపీఎస్సి, ఎస్ఎస్సి కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఇలా ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాగా ముందుగా కాన్సెప్ట్లు నేర్చుకుంటూ ఏవైనా నోటిఫికేషన్స్ వస్తే ఆ నోటిఫికేషన్కి తగ్గట్టుగా మనం సెపరేట్గా మళ్ళీ వీడియోలు చేసుకుంటూ వెళ్దాం. అయితే ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ మరియు బేసిక్ అండ్ ఫండమెంటల్ కాన్సెప్ట్ అయినటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే తెలుగులో మనం భాషా భాగాలు అంటాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, దీన్నే మనం తెలుగులో భాషా భాగాలు అంటాం. కనిపిస్తుందా? దీన్నే మనం తెలుగులో భాషా భాగాలు అంటాం. సో ఇవి అసలు భాషా భాగాలు లేదా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని ఎందుకు అంటారు? ఒక స్పీచ్ అనేది బుక్ అంతా లెందీ ఉండొచ్చు, లేదా ఒక సెంటెన్స్ అంతా షార్ట్గా ఉండొచ్చు. అయితే ఈ బుక్ అంతా లెందీ కానీ సెంటెన్స్ అంతా షార్ట్, అంటే ఒక స్టేట్మెంట్ అంతా షార్ట్గానే ఉన్న ఈ స్పీచ్ ఏదైతే ఉందో దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సెంటెన్స్ అంతా షార్ట్గా ఉందనుకుందాం. ఆ సెంటెన్స్ ఏదైతే ఉందో దాన్ని స్ప్లిట్ చేసి లేదా పార్ట్స్గా విభజిస్తే ఆ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో స్పీచ్కి సంబంధించినటువంటి పార్ట్స్, అవే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అందులో ఉన్నటువంటి ఏ పార్ట్ అయినా కూడా మనకి పార్ట్ ఆఫ్ స్పీచ్లోకి వస్తుంది అన్నట్టు. అంటే ఇందులో మనకి నౌన్, ప్రొనౌన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా బోర్డు మీద. ఇందులోకి ఏదో ఒక దాంట్లోకి, అంటే ఏదో ఒక భాగం ఏదైతే ఉందో ఆ భాగంలోకి ఈ భాషా భాగాలు అనేవి మనం ఇముడ్చుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ భాషా భాగాలు అనుకున్నాం కదా, ఈ భాషా భాగాలు మొత్తం ఎన్ని అనుకుంటే మన ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఈ ఆంగ్లానికి సంబంధించినటువంటి భాషలో మనకు మెయిన్గా 8 భాషా భాగాలన్నీ ఉన్నాయండి. అయితే ఈరోజు ఏంటంటే క్లాస్లో సింపుల్గా అసలు ఏ భాషా భాగం దేనికి సంబంధించింది, లేదా ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అసలు దేని గురించి చెప్తుంది, సింపుల్ అండర్స్టాండింగ్తో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే దాన్ని మనం నేర్చుకుందాం. తర్వాత ఎగ్జామ్లో ఏ విధంగా ఇస్తున్నారు అనేవి కూడా ముందు మనం నేర్చుకుందాం. రైట్? అయితే నౌన్, ఈ నౌన్ అనేది ఏంటంటే, నౌన్ అంటేనే బేసిక్గా నేమ్ అని మీనింగ్ అండి. ఈ నౌన్ అనేది బేసిక్, మనకు ఆల్రెడీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చాలా చోట్ల చూసుంటాం. నౌన్ అంటే నేమ్. సపోజ్ జోసెఫ్ టీచర్స్ ఇంగ్లీష్ అని ఉందనుకోండి, టీచర్స్ ఇంగ్లీష్ అని ఉందనుకోండి. ఇక్కడ జనరలైజ్ చేసినటువంటి ఇంగ్లీష్ నేమ్ ఉంది, మరియు జోసెఫ్ అనేటటువంటి పర్సన్ నేమ్ కూడా ఉంది. ఇందులో మనకి ఇంకా నౌన్లో లోపలికి వెళ్తే మనకు పర్టికులర్గా ఏవైతే ఉన్నాయో స్పెసిఫిక్ నౌన్ కావచ్చు, కామన్ నౌన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి మనకి. కాకపోతే ఏవైనా పర్సన్ యొక్క పేరు లేదా జనరలైజ్డ్ నేమ్ ఏదైతే ఉందో ఇది సబ్జెక్ట్ నేమ్ కదండి. ఇక సబ్జెక్ట్ నేము ఇంగ్లీష్, ఇక్కడ పర్సన్ నేము జోసెఫ్. ఇక్కడ పర్సన్ కానీ, ప్లేస్ కానీ, లేదా థింగ్ లేదా ప్రాంతం, అంటే ప్లేస్ యొక్క పేరు కానీ, ఇలా మనిషి యొక్క పేరు కానీ, ప్రాంతం యొక్క పేరు కానీ, ఒక వస్తువు యొక్క పేరు కానీ చెప్తే దాన్ని మనం నౌన్ అని పిలుస్తాం. దీన్ని మనం తెలుగులో నామవాచకం అని పిలుస్తాం. దీనికి ఎగ్జాంపుల్ జోసెఫ్ కావచ్చు. జోసెఫ్ అనేది ఎగ్జాంపుల్ అయితే జోసెఫ్ హైదరాబాద్, టీచర్ అనేది చాలా జనరలైజ్ టర్మ్ కదండి. టీచర్, సపోజ్ క్లాస్, ఇది జనరలైజ్డ్, బట్ ఇది ఒక వస్తువు గురించి చెప్తుంది. అంటే దాని యొక్క పేరుని గురించి, ఇది కామన్ కావచ్చు, స్పెసిఫిక్ కావచ్చు, దాని గురించి చెప్తుందంటే ఇవన్నీ కూడా మనకు నౌన్లోకి వస్తాయండి. నౌన్ అయితే ఇక్కడ చూడండి, మనకి నౌన్ డెఫినేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకి
ఎనీథింగ్ దట్ టాక్స్ అబౌట్ ద నేమ్ ఆఫ్ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. అంటే ఏదైనా వర్డ్ అది దేన్ని డిస్క్రైబ్ చేస్తుందంటే ఒక వస్తువు కావచ్చు, థింగ్ కావచ్చు, ప్లేస్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి నేమ్ని కనుక రిఫర్ చేస్తుందంటే అది నౌన్ అండి. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ చూడండి, అశోక, కింగ్, ఢిల్లీ, సిటీ, రోజ్, సన్, గోల్డ్, క్లాస్, ఆనెస్టీ, పాలసీ. ఇవైతే డైరెక్ట్ కొన్నిసార్లు క్వాలిటీ గురించి కూడా చెప్పొచ్చు. క్వాలిటీ పేరు చెప్తాయంటే అంటే హానెస్టీ, పాలసీ, క్లాస్ అనేవి. తర్వాత క్వాలిటీ గురించి డిస్క్రైబ్ చేసేది ఏంటి అంటే ఒక వస్తువు యొక్క క్వాలిటీ గురించి అనేది మనం నెక్స్ట్ చూద్దాం. అశోక, కింగ్, ఢిల్లీ, సిటీ ఏవైతే నేమ్స్ ఉన్నాయో, నేమ్స్ మరియు కామన్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం నౌన్స్లో చూడవచ్చు. అయితే నెక్స్ట్ ఏంటంటే ప్రొనౌన్ అండి. ఈ ప్రొనౌన్లో ఏముంటుందంటే మెయిన్గా చూడండి, హీ, షీ, ఇట్ అని కనిపిస్తున్నాయి కదా. అంటే ఏదైనా కూడా నౌన్కి బదులుగా వాడేటటువంటి పదం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రొనౌన్ అని యూజ్ చేస్తామండి. సెకండ్ ఏంటండి ప్రొనౌన్. ఈ ప్రొనౌన్ ఏంటంటే నౌన్కి బదులుగా అంటే నేమ్కి బదులుగా వాడేది. నేమ్కి బదులుగా ఎప్పుడు ఏ పదాలను వాడతాం జనరల్గా? సపోజ్ జోసెఫ్ టీచర్స్ ఇంగ్లీష్ అంటాం, జోసెఫ్ టీచర్స్ సోషల్ స్టడీస్ అన్నాం అనుకోండి. రెండుసార్లు జోసెఫ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ సారి జోసెఫ్ టీచర్స్ ఇంగ్లీష్, హీ ఆల్సో టీచర్స్ సోషల్ స్టడీస్ అని ఉందనుకోండి. అంటే ఇక్కడ రెండోసారి ఏంటంటే సేమ్ నౌన్ని రిపీట్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ, లేదా కొన్నిసార్లు పర్సన్ యొక్క నేమ్ స్పెసిఫిక్గా చెప్పకుండా ఉన్నప్పుడు కానీ మనం ఈ ప్రొనౌన్ని యూజ్ చేస్తాం. ఈ ప్రొనౌన్లో మెయిన్గా మనకు హీ, షీ, ఇట్ ఏవైతే ఉన్నాయో, హీ, షీ, ఇట్, ఐ, వి, యు, దే, వీటిని మనం ప్రొనౌన్స్గా యూజ్ చేయడం జరుగుతుంది. మెయిన్గా మనకు 7 ప్రొనౌన్స్ ఉన్నాయండి. హీ, షీ, ఇట్, ఐ, వి, యు, దే, లేదా ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అంటాం. అది ఆర్డర్ మనకు. సో ఇవన్నీ కూడా మనకు ప్రొనౌన్స్లో భాగాలు. అంటే ఎక్కడైతే నేమ్కి బదులుగా ఏదైతే వర్డ్ యూజ్ చేస్తామో దాన్ని మనం ప్రొనౌన్ అంటాం. ఇక్కడ చూడండి, ప్రొనౌన్లో హీ, షీ, ఇట్, దే, దిస్, దట్, దీస్ అంటే ఇవి కూడా మనకు వేరే అంటే నేమ్కి బదులుగా దేనైతే రిఫర్ చేస్తామో వాటిని మనం ప్రొనౌన్స్ అని పిలుస్తాం. అయితే థర్డ్ వచ్చేసరికి వర్బ్ అండి. వర్బ్ అంటే ఏంటి? మనం చాలా చోట్ల వినే ఉంటాం వర్బ్ అంటే తెలుగులో మనం ఇక్కడ నౌన్ అంటే మనకు నామవాచకం అని, ఇక్కడ ప్రొనౌన్ అంటే సర్వనామం అంటాం తెలుగులో. అంటే ఈ నామానికి బదులుగా వాడేది, అంటే పేరుకి బదులుగా వాడేది, కానీ నామాన్ని మొత్తం కూడా నిర్వచించేది అన్నట్టు. నెక్స్ట్ చూసినట్టయితే వర్బ్ అంటామండి. ఈ వర్బ్ అనేది ఏంటంటే క్రియ అంటాం దీన్ని. క్రియ అంటే యాక్చువల్లీ ఏంటంటే పని అని మీనింగ్ మనకు తెలుగులో. క్రియ అంటే పని అని మీనింగ్. మెయిన్గా నౌన్ అనేది పేరు గురించి చెప్తుంది, ప్రొనౌన్ అనేది మనకు నౌన్కి బదులుగా వాడుతున్నాం. మూడోది వర్బ్ అనేది ఏదైతే ఉందో దీన్ని మనం క్రియ అని పిలుస్తున్నాం. ఈ క్రియ అంటే ఏంటంటే ఏదైనా పని గురించి, దిస్ ఈజ్ అ వర్డ్ విచ్ టాక్స్ అబౌట్ ఎనీ యాక్షన్ దట్ కెన్ బి ఫిజికల్ ఆర్ మెంటల్ దట్ నీడ్స్ సమ్ ఎఫర్ట్. ఏదైనా మన ఎఫర్ట్తోనే కొంతవరకు ఫిజికల్ ఎఫర్ట్ కావచ్చు, మెంటల్ ఎఫర్ట్ కావచ్చు. అంటే థింకింగ్ కూడా మనకి ఈ క్రియలోకే వస్తుందండి. థింకింగ్ కావచ్చు, క్రయింగ్ కావచ్చు, ఏవైనా కూడా అంటే ఫిజికల్ ఆర్ మెంటల్ ఎఫర్ట్ పెట్టి మనం ఒక పని చేస్తున్నాం. ఇప్పుడు నేను నడుస్తున్నాను, వాకింగ్. సో టీచ్ చేస్తున్నాను, టీచింగ్. మాట్లాడుతున్నాను, టాకింగ్. సో రాస్తున్నాను, రైటింగ్. ఇవన్నీ కూడా కొంత ఎఫర్ట్ పెట్టి చేస్తున్నాం కదండి. ఫిజికల్ ఆర్ మెంటల్ ఎఫర్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా ఒక యాక్షన్ చేస్తే ఆ యాక్షన్నే మనం వర్బ్ అని పిలుస్తాం. సో వాకింగ్, టాకింగ్, ఈటింగ్, ఈవెన్ లుకింగ్, చూడడానికి కూడా కొంత ఎఫర్ట్ కావాలి. సో ఇలా మనం ఏదైనా పని చేస్తే ఆ చేసే పనిని మనం జనరల్గా వర్బ్ అని పిలుస్తాం. చూడండి, రన్, ఈట్, రైట్, కిల్, గో, ఈజ్, ఆర్, హ్యాజ్ అరైవ్డ్ ఇవి ఎగ్జిస్టెన్స్కి సంబంధించినవి అండి. ఉండడం, వెళ్ళడం, కలిగి ఉండడం అనేవి కూడా ఇందులో వస్తాయి. అయితే పరిగెత్తడం, చూడడం, వినడం, తన్నడం, ఇట్లా ఫైట్ చేయడం ఇవన్నీ కూడా మనకు ఇక్కడ వర్బ్లోకి వస్తున్నాయండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే యాడ్జెక్టివ్. ఫోర్త్ చూడండి, యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటే విశేషణం అంటామండి. విశేషణం అంటే ఏదైనా కూడా ఒక పదం ఒక వస్తువు అంటే నామవాచకం కావచ్చు, సర్వనామం కావచ్చు, అంటే నౌన్ కావచ్చు, ప్రొనౌన్ కావచ్చు, దాని యొక్క క్వాలిటీ లేదా క్వాంటిటీ లేదా దాని యొక్క స్పెషల్ ఫీచర్ గురించి కనుక చెప్పింది అనుకోండి. ఇక్కడ నౌన్, ప్రొనౌన్ ఉంది. ఈ నౌన్ లేదా ప్రొనౌన్ యొక్క క్వాలిటీ గురించి కనుక మనకి ఒక పదం డిస్క్రైబ్ చేస్తుందంటే ఆ పదాన్ని మనం
యాడ్జెక్టివ్ అంటాం. దీన్నే విశేషణం అంటాం. విశేషణం అంటే ఏదైనా క్వాలిటీ ఆర్ క్వాంటిటీ ఆఫ్ నౌన్ ఆర్ ప్రొనౌన్ గురించి చెప్పేది అన్నట్టు. అయితే ఈ విశేషణాల్లోకి ఏమేమి వస్తాయి ఎగ్జాంపుల్స్ అనేవి కనుక మనం చూసుకున్నట్టయితే బ్యూటిఫుల్, టాల్, హ్యాపీ, హీఈస్ స్టడీయింగ్ హ్యాపీలీ, లేదా హీఈస్ అది కాదు, హీఈస్ హ్యాపీ అని ఉందనుకోండి. హీఈస్ హ్యాపీ, షీ ఈజ్ బ్యూటిఫుల్, she is beautiful, he is brave, she is kind, and they are intelligent. ఇలా ఎవరిదైనా క్వాలిటీ ఏవైతే ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి క్వాలిటీ గురించి కానీ క్వాంటిటీ గురించి కానీ దీస్ ఆర్ మెనీ, జనరస్, ఫన్నీ, ఇట్లా అంటే ఎక్కువ ఉన్నాయి. దిస్ ఈజ్ హెవీ, ఇట్ ఈస్ టూ మచ్. ఇట్లా ఏదైనా ఒక వస్తువు కావచ్చు, ఒక థింగ్ కావచ్చు, ఒక ప్లేస్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి క్వాలిటీ గురించి చెప్పామనుకోండి, అది మనకి యాడ్జెక్టివ్గా చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే యాడ్వర్బ్ అండి. యాడ్వర్బ్ అంటే ఏంటి? యాడ్వర్బ్ ఇక్కడ మనం డివైడ్ చేసి చూస్తే యాడ్జెక్టివ్ ప్లస్ వర్బ్ కనిపిస్తుందండి. యాడ్జెక్టివ్ ప్లస్ వర్బ్ అంటే వర్బ్కి సంబంధించినటువంటి యాడ్జెక్టివ్ అన్నట్టు. యాడ్జెక్టివ్ అంటేనే మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం, క్వాలిటీ లేదా క్వాంటిటీ ఆఫ్ నౌన్ ఆర్ ప్రొనౌన్ గురించి చెప్పేది అనుకున్నాం, రైట్? అయితే ఇక్కడ యాడ్జెక్టివ్ ఆఫ్ వర్బ్ అంటున్నాడు. మెయిన్గా వర్బ్ యొక్క క్వాలిటీ చెప్పేటటువంటి పదం ఏదైతే ఉంటుందో లేదా ఏదైతే వర్డ్ డిస్క్రైబ్ చేస్తుందో దాన్ని మనం యాడ్వర్బ్ అంటాం. ఆల్రెడీ వర్బ్ అంటే యాక్షన్ ఏదైతే ఉందో ఆ యాక్షన్ యొక్క క్వాలిటీ, ఆల్రెడీ ఏదైతే యాక్షన్ ఉందో ఆ యాక్షన్ యొక్క క్వాలిటీ ఏదైతే ఉందో దాన్ని డిస్క్రైబ్ చేసేది యాడ్వర్బ్ అన్నట్టు. సో ఈ యాడ్వర్బ్ మెయిన్గా దేని గురించి చెప్తుందంటే వర్బ్ యొక్క క్వాలిటీ చెప్తుంది, సమ్టైమ్స్ యాడ్జెక్టివ్ యొక్క క్వాలిటీ చెప్తుంది. అంటే ఆల్రెడీ ఒక యాక్షన్ యొక్క క్వాలిటీ ఏదైతే ఉందో ఆ క్వాలిటీ ఎలా జరుగుతుందని చెప్తుంది. ఇలా యాడ్జెక్టివ్ వర్బ్ యొక్క క్వాలిటీ మరియు యాడ్జెక్టివ్ యొక్క క్వాలిటీ మరియు వర్బ్ యొక్క క్వాలిటీ ఈ రెండింటి గురించి మెయిన్గా డిస్క్రైబ్ చేస్తుంది. వీటిని కనుక చూసుకున్నట్టయితే క్విక్లీ, హీ ఈస్ రన్నింగ్, లేదా ఐ యామ్, ఇక్కడ చూడండి, లేదా షీ ఈజ్ రైటింగ్ క్విక్లీ అని ఉందనుకోండి. షీ ఈజ్ రైటింగ్ క్విక్లీ అంటే ఇక్కడ రైటింగ్ ఎలా చేస్తుంది అనేది. ఇంతకుముందు ఏంటంటే హీ ఈజ్ హ్యాండ్సమ్ అని ఉందనుకోండి. ఈ హ్యాండ్సమ్ అనేది ఏంటండి? క్వాలిటీ. ఇది ఏం చెప్తుంది? హీ ఈజ్ హ్యాండ్సమ్ అంటున్నాడు అంటే అతను ఎలా ఉన్నాడనే దాని గురించి చెప్తున్నాడు, రైట్? అతను ఎలా ఉన్నాడని ఈ హ్యాండ్సమ్ అనేది చెప్తుంది. ఇక్కడ షీ ఈజ్ రైటింగ్ క్విక్లీ, ఈ క్విక్లీ ఏదైతే ఉందో ఈ క్విక్లీ రైటింగ్ ఎలా చేస్తున్నాడని చెప్తుంది. చూడండి, మెయిన్గా షీ ఈజ్ రైటింగ్ క్విక్లీ అంటే రైటింగ్ అనేది ఎంత క్విక్గా చేస్తుందని చెప్తుంది. షీ ఈజ్ ఎవరైతే ఉన్నారో, షీ అనే ఆమె ఎవరైతే ఉన్నారో ఈమె గురించి, ఈమె క్వాలిటీ చెప్పట్లేదు. మెయిన్గా మనకు యాడ్జెక్టివ్కి యాడ్వర్బ్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ యాడ్జెక్టివ్లో మనకు మెయిన్గా సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో, సబ్జెక్ట్ లేదా ద వన్ హూ ఈజ్ డూయింగ్ దట్ యాక్షన్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క క్వాలిటీని మనకు యాడ్జెక్టివ్లో చెప్పడం జరుగుతుంది. అంటే నౌన్ ఆర్ ప్రొనౌన్ యొక్క క్వాలిటీ గురించి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ యాడ్వర్బ్ ఏదైతే ఉందో అక్కడ వర్బ్ యాక్షన్ ఎలా జరుగుతుంది అనే దాని గురించి మెయిన్గా చెప్పడం జరుగుతుంది. సమ్టైమ్స్ యాడ్జెక్టివ్ ఎలా జరుగుతుంది అనే దాని గురించి కూడా చెప్పడం జరుగుతుంది. హీ ఈజ్ రన్నింగ్ టూ ఫాస్ట్ అని ఉంటుంది. ఫాస్ట్ అనేది ఏంటండి? ఫాస్ట్ అనేది మామూలుగా యాడ్జెక్టివ్. టూ ఫాస్ట్ అంటే ఆల్రెడీ చాలా వేగంగా పరిగెత్తుతున్నాడు అంటాం. అక్కడ కూడా మనకు ఫాస్ట్ ఏమవుతుంది, ఎంత వేగంగా అంటే ఆల్రెడీ వేగంగా పరిగెత్తున్నాడు, అది కూడా ఎంత వేగంగా పరిగెత్తుతున్నాడు అనేది క్వాలిటీ గురించి చెప్తుంది, రైట్? ఈ విధంగా ఓన్లీ నౌన్ ఆర్ ప్రొనౌన్ యొక్క క్వాలిటీ గురించి చెప్తేనేమో అది మనకు యాడ్జెక్టివ్ అవుతుంది. అక్కడ వర్బ్ ఏదైతే యాక్షన్ ఏదైతే ఉందో దాని గురించి కానీ సమ్టైమ్స్ యాడ్జెక్టివ్ యొక్క క్వాలిటీ, యాడ్జెక్టివ్ కూడా ఎలా జరుగుతుంది, ఆ క్వాలిటీ కూడా ఇంకా ఎంత క్వాలిటీతో ఉంది అని చెప్పేటప్పుడు మనకు యాడ్వర్బ్ యూజ్ చేస్తున్నాం. అయితే యాడ్వర్బ్ చూడండి, క్విక్లీ, స్లోలీ, కేర్ఫుల్లీ, హ్యాపీలీ, లౌడ్లీ, క్వైట్లీ, వెల్, బ్యాడ్లీ, ఈజీలీ, ఇవన్నీ కూడా జనరల్ మనకి లాస్ట్లో ఎల్వై ఏవైతే ఉన్నదో ఈ ఎల్వైతో ఉన్నటువంటి వర్డ్స్ అనేవి మనకు వస్తుంటాయి. అంటే కేర్ఫుల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, సమ్టైమ్స్ రాకపోవచ్చు కూడా, కానీ అది దేన్ని డిస్క్రైబ్ చేస్తున్న దాన్ని బట్టి మనం ఇది యాడ్జెక్టివా యాడ్వర్బ్ అనేది చెప్పొచ్చు, రైట్?
నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ ఇక్కడ మీకు నేను చిన్న టెక్నిక్ చెప్తా. చిన్న టెక్నిక్. ప్రిపోజిషన్ అంటే ఏంటండి? ప్రిపోజిషన్ అంటే మామూలుగా ఏంటి? ప్రిపోజిషన్. సో ఏదైనా వస్తువు యొక్క ఇక్కడ చూడండి, మనకు ప్రిపోజిషన్ కనుక జాగ్రత్తగా గమనిస్తే పొజిషన్ అనేది ఒకటి కనిపిస్తుంది కదా. ఈ పొజిషన్ అంటే ఏంటి? పొజిషన్ అంటే ఏదైనా వస్తువు యొక్క పొజిషన్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఏదైనా వస్తువు కావచ్చు, ఏదైనా నౌన్ కావచ్చు, ప్రొనౌన్ కావచ్చు, ఎనీథింగ్ దట్ టాక్స్ అబౌట్ ద డైరెక్షన్ ఆర్ ద పొజిషన్ ఆఫ్ అ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఈ పొజిషన్ గురించి చెప్తుందండి. ఈ పొజిషన్ అంటే ఏంటి? అది డైరెక్షన్ కావచ్చు, ప్లేస్ కావచ్చు, ఆ వస్తువు ఉన్నటువంటి కండిషన్ కావచ్చు. ఈ పొజిషన్ ఇక్కడ మనకి ప్రిపోజిషన్ మెయిన్గా పొజిషన్ గురించి చెప్తుంది. పొజిషన్ అంటే అది ఫిజికల్ పొజిషన్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఎత్తులో ఉండొచ్చు, కింద ఉండొచ్చు, వెనక ఉండొచ్చు, ఇవన్నీ కూడా మనకు పొజిషన్ కాదండి ఫిజికల్గా. సో ఎనీథింగ్ దట్ టాక్స్ అబౌట్ పొజిషన్ ఆర్ ద డైరెక్షన్, పొజిషన్ ఆర్ డైరెక్షన్ ఆఫ్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఆర్ ద థింగ్ ఆర్ ఎనీథింగ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పొజిషన్ అంటే ఏముంటుంది? ఆన్, ఎబో, బిలో, అండర్, త్రూ, ఇలా మనకి ఏదైనా డైరెక్షన్ గురించి కనుక చెప్తుంది అనుకోండి, డైరెక్షన్ గురించి కావచ్చు, పొజిషన్ గురించి కావచ్చు, ఎబో, బిలో, అండర్, బిసైడ్, ఇలా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా పొజిషన్స్ అన్నట్టు. ప్రిపోజిషన్ చూడండి, ఇన్, ఆన్, ఎట్, విత్, ఆఫ్, టు, ఫర్, అపాన్, ఓవర్, అండర్, బై, ఇవన్నీ కూడా మనం ఫిజికల్గా చూస్తే పైన, కింద, వెనుక, తో బాటు, మధ్యలో, ఇలా ఇవన్నీ కూడా పొజిషన్ గురించి చెప్పండి. ఈ పొజిషన్ గురించి ఏవైతే చెప్తాయో, ఏదైతే డిస్క్రైబ్ చేస్తుందో దాన్ని మనం ప్రిపోజిషన్ అంటాం. రైట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెవెంత్ది కంజంక్షన్. ఇంక ఇక్కడ కూడా ఒక చిన్న టెక్నిక్ చెప్తా చూడండి. కంజంక్షన్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనకు జంక్షన్ అనే వర్డ్ చూడవచ్చు. జంక్షన్ అంటే ఏంటి? జనరల్గా జంక్షన్ అంటే ఏదైనా మన మామూలుగా కాచిగూడ జంక్షన్ కావచ్చు, సికింద్రాబాద్ జంక్షన్ కావచ్చు, ఇలా చాలా జంక్షన్స్ ఉన్నాయి. ఈ జంక్షన్స్ అన్ని కూడా ఏం చేస్తాయి? ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ కనెక్షన్ బిట్వీన్ 2 or more టెర్మినల్స్ కదా. జంక్షన్స్ ఏవైనా కూడా 2 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి టెర్మినల్స్ని కనెక్ట్ చేయడానికి, లేదా వాటి మధ్య ఒక కనెక్షన్ లాగా కావచ్చు, వాటిని పట్టి ఉంచేటటువంటి ఒక వస్తువు లాగా ఉంటాయి. అయితే ఇక్కడ కంజంక్షన్ చూడండి. ఈ కంజంక్షన్లో మనకి జంక్షన్ ఉంది కదా, ఏదైనా మనం మామూలుగా జంక్షన్ గురించి చాలా మాట్లాడుకున్నట్టు ఎనీథింగ్ దట్ కనెక్ట్స్ 2 or more టెర్మినల్స్ ఆర్ మోర్ థింగ్స్ అనుకుంటే, ఇక్కడ కంజంక్షన్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఈ కంజంక్షన్ కూడా 2 or more వర్డ్స్ని కానీ, నౌన్స్ని కానీ, ప్రొనౌన్స్ని కానీ కలిపి ఉంచడానికి ఉపయోగించే వర్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం కంజంక్షన్ అంటాం. ఇందులోనే మనకు అండ్ అనేది వస్తుంది, ఇక్కడ మనకి అండ్ అనేది వస్తుంది, దీంతోపాటు ఆల్సో అని వస్తుంది, సో దట్, ఇఫ్, ఇలా ఇవన్నీ కూడా మనకు 2 లేదా ఎక్కువ సెంటెన్స్ని కలపడానికి ఉపయోగపడేటువంటి వర్డ్స్, వాటిని మనం కంజంక్షన్స్ అంటాం. ఇప్పుడు హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ అండ్ హీ ఈజ్ ఆల్సో ఈటింగ్ ఫుడ్ అని ఉంది అనుకోండి. ఇక్కడ అండ్ అనేది ఏమవుతుంది? 2 సెంటెన్స్ని, హీ ఈజ్ ఈటింగ్ క్రికెట్ అని ఉంది, హీ ఈజ్ ఈటింగ్ ఫుడ్ అని ఉంది. అంటే ఇక్కడ 2 సెంటెన్స్ని కూడా కలపడానికి మనకు అండ్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఇది మనకు జంక్షన్ లాగా ఉపయోగపడుతుంది. హీ ఈజ్ అన్ ఇంగ్లీష్ టీచర్ ఆల్సో, హీ ఈజ్ ఆల్సో ఆ సోషల్ టీచర్. ఆల్సో మనకు నాట్ ఓన్లీ బట్ ఆల్సో అని ఉంటుంది చూడండి. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇది కూడా మనకు కంజంక్షన్లా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ పాస్. ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ పాస్, ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే ఉంది, దీన్నే మధ్యలో జంక్షన్ లాగా పెట్టి చూద్దాం చూడండి. యూ విల్ పాస్ ఇఫ్ యూ స్టడీ వెల్, యూ విల్ పాస్ ది ఎగ్జామ్ ఇఫ్ యూ స్టడీ వెల్. నువ్వు ఎగ్జామ్ పాస్ అవుతావు ఎప్పుడు అంటే నువ్వు ఎగ్జామ్కి బాగా చదివినప్పుడు. కాబట్టి ఏదైనా మనకు జంక్షన్ లాగా అంటే 2 వర్డ్స్కి కావచ్చు, 2 నౌన్స్కి కావచ్చు, 2 సెంటెన్స్కి కావచ్చు, వాటి మధ్య జంక్షన్ లాగా ఉపయోగపడుతుందో దాన్ని మనం కంజంక్షన్ అని పిలవడం జరుగుతుంది. రైట్. కంజంక్షన్ అని పిలవడం జరుగుతుంది.
అయితే 8th వచ్చేసరికి ఇంటర్జెక్షన్ అంటామండి. ఇంటర్జెక్షన్ ఇవన్నీ కూడా మనకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా చాలా కీలకమైనటువంటివి. మన బేసిక్ నాలెడ్జ్ కనుక వీటి మీద కనుక వచ్చిందనుకోండి, తర్వాత ఎటువంటి ఎగ్జామ్నైనా కానీ మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. అంటే మనకు కొన్నిసార్లు ఇస్తారు, ఇది నౌనా ప్రణౌనా, మనకు కొన్ని సెంటెన్స్లు ఇస్తారు, బ్లాంక్స్ ఇస్తారు. అందులో మనకి ఎలా ఫిట్ చేయాలో అర్థం కాదు, అంటే ఏ వర్డ్ ఫిట్ అవుతుందో అర్థం కాదు. ముందు పూర్తిగా మనకు నౌను ప్రణౌను ఏవైతే ఉన్నాయో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వీటి మీద కనుక పూర్తి క్లారిటీ ఉంటే మనం ఈజీగా చేసేయచ్చు, రైట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంటర్జెక్షన్ దీన్నే మనం ఆశ్చర్యార్థకం అంటాం. ఇంటర్జెక్షన్ లేదా ఆశ్చర్యాన్ని మనకి వెలువరించేటటువంటి లేదా ఆశ్చర్యాన్ని గురించి తెలిపేటటువంటి వర్డ్ అనమాట ఈ ఇంటర్జెక్షన్, రైట్. ఈ మెయిన్గా మనం ఆశ్చర్యార్థకం ఎక్కడైతే పెడతామో అక్కడ ఈ పదాలని యూజ్ చేస్తాం. మనకి జనరల్గా సపోజ్ హుర్రే, వావ్, ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తాం కదా, ఇవన్నీ కూడా మనకు ఇంటర్జెక్షన్స్ ఆఫ్ పార్ట్ అన్నట్టు. చూడండి, వావ్, ఓ, ఔచ్, ఆ, ఊప్స్, యా, హుర్రే, అలాస్, బ్రేవో, ఫ్యూ, హే, ఇలా మనం ఏదైతే ఆశ్చర్యాన్ని వెళ్ళబుచ్చుతామో వాటి గురించి చెప్పేటటువంటి ఈ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని రిఫర్ చేసే వర్డ్, దాన్నే మనం ఇంటర్జెక్షన్ అని పిలుస్తాం. వీటన్నిటికి కూడా జనరల్గా మనకు ఇంటర్జెక్షన్ మార్క్ ఏదైతే ఉందో దాన్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. దీంతో నాకు తెలిసి మీకు కొంతవరకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ ఎప్పుడైనా ఇవే టాపిక్స్ కనుక రిపీట్ అయితే నెక్స్ట్ మళ్ళీ వీటిని ఇంకా డీటెయిల్గా లేదా ఇంకా అర్థవంతంగా ఎగ్జాంపుల్స్తో సహా మళ్ళీ చెప్పుకుందాం. అప్పటి వరకు సెలవు, బాయ్ బాయ్.